పనులకు ఖర్చు చేసేవారు. ఆ ఊరిలో గుడి ఉంది. దానిని బాగు చేయించాలని అనుకున్నారు. ఆ పని మొదలయ్యింది. ఒకనాడు పనివాళ్ళు ఒక పెద్ద కర్ర మట్టును తెచ్చారు. దానిని కోసి దూలం తయారు చేయాలని అనుకున్నారు. అందుకోసం ఆ కర్ర మట్టును రంపంతో కోసి మధ్య మధ్యలో చెక్క మేకులు కొట్టారు. మధ్యాహ్నం అయింది. అందరూ తినడానికి పోయారు. ఇంతలో అక్కడికి కోతుల గుంపు వచ్చింది. అందులో కొన్ని కోతులు గుడి గోడల మీద పాకుతున్నాయి. కొన్ని చెట్లను ఎత్తి కూర్చున్నాయి. కొన్ని కొమ్మలకు వేలాడుతున్నాయి. మరికొన్ని కొమ్మలను పట్టి ఊగుతున్నాయి. కొన్ని పండ్లను సగం తిని పాడేస్తున్నాయి. కొమ్మ నుండి కొమ్మకు చెంగు చెంగున ఊగుతున్నాయి. పండ్లు ఎగిరిస్తున్నాయి, బెదిరిస్తున్నాయి, అరుస్తున్నాయి, ఉరుకుతున్నాయి. తలలో వేళ్ళు చూస్తున్నాయి. వేడి గోల దానిదే. అందులో ఒక కోతి వచ్చి దూలంపై కూర్చుంది. మేకుతో చీల్చిన దూలం సందులో దాని తోక ఉంది. కోతి చెక్క మేకును చూసింది. దానికి ఊరికే ఉన్న బుద్ధి కాలేదు. వాళ్ళ పని తను చెయ్యబోయింది. వెంటనే రెండు చేతులతో మేకును పట్టుకుంది. బలంగా కదిలిస్తూ పైకి లాగింది. ఇంకేముంది, మేకు దాని చేతిలోకి వచ్చింది. కానీ దాని తోక దూలం సందులో ఇరికింది. ఇంకా దాని బాధ అంతా ఇంత కాదు. విలవిలాడింది, అరిచింది, చివరికి ప్రాణాలను విడిచింది.